హాయ్ ఫ్రెండ్స్, చామంతులు సీజన్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇవి రీపోర్ట్ చేసేసి ఇవన్నీ దీంట్లో మళ్ళీ పువ్వులు వచ్చే మొక్కలు వేస్తానండి. ఇవి మొత్తం ఇవి తీసేసి ఇవి మొత్తం ఇవన్నీ ఖాళీగా తీసాను, ఇలా రీపోర్ట్ చేస్తున్నాను. ఇందులో ఏటేటి వేస్తానో ఇప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి, ఇందులో సీవీడ్ వేస్తున్నాను, కొంచెం బూడిద కూడా వేస్తున్నాను. గెత్తం ఇదిగోండి, వేపాకు పౌడర్ కూడా కొద్దిగా వేస్తున్నాను, మనకి పురుగులు పొట్టులు లేకుండా. ఇప్పుడే చెక్క పొట్టు కూడా వేసాను. ఇదిగోండి, చెక్క పొట్టు కూడా వేసాను. ఇదిగోండి, ఎన్పీకి వేస్తున్నాను, ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు ఆవు గెత్తం వేస్తున్నానండి. ఓకే, కలుపుతాను. ఇదిగోండి, మొత్తం ఈ డొక్కులన్నీ నింపుతాను. ఇవి రాళ్ళు పెట్టాను కిందన. ఇదిగోండి, వీటిలో నింపేస్తున్నాను. ఇదిగోండి, మొత్తం అంతా ఇలాగ నింపుకున్నాను. వీటిలో ఇప్పుడు ప్లాంటేషన్ పెట్టుకుంటాను. అలా చూడండి, మనకి మంచి కలర్స్ వేస్తున్నాను. నీలగోరింగ్ చెట్లు, రెడ్ ఒకటి, బ్లూ ఒకటి, వైట్ ఒకటి వేస్తున్నాను. చాలా అందంగా పెరుగుతాయి కదా ఇవి. నిత్యం సంవత్సరం అంతా పువ్వులు వస్తాయి. ఇదిగోండి, ఇలాగ మొత్తం అన్నీ నింపుకున్నాను కదా. అన్నిట్లోని గడ్డి గులాబీలు, బాల్సమ్ మొక్కలు అన్నీ వేసుకున్నాను. బాల్సమ్ మధ్యలో వస్తుంది. గడ్డి గులాబీలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం గడ్డి గులాబీలు పెట్టానండి. ఇప్పుడు పెరిగేసరికి భలే అందంగా ఉంటుంది ఇది. పైనేమో కొంచెం కోకోపీట్ చేసేస్తున్నాను, లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అనమాట. మొత్తం తీసుకున్నాను, ఇలా అన్నీ చేసుకున్నాను. ఇలా ఓకే.